ఎక్కడో బియ్యం పండేయి. ఎవరి అనుగ్రహంతో భూమి పండించింది? ఆ పండించినటువంటి ధాన్యం నీ ఇంటికి వచ్చింది. వచ్చిందంటే నువ్వు కొంత డబ్బు పెట్టి కొన్నావా లేదా? ఆ డబ్బు నీకెక్కడిది? నువ్వు ఉద్యోగం చేస్తే వచ్చింది. ఉద్యోగం ఎందుకు ఇచ్చారు? అక్కడ చేయడానికి కావలసిన సమర్థత నీ దగ్గర కొంత ఉంది. సమర్థత ఎక్కడిది? భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహం. దాన్ని పెట్టి బియ్యం కొన్నావు. అగ్నిహోత్రం మీద అన్నం ఉడికేట్టుగా చెయ్యాలని నిర్ణయం ఎవరు చేశారు? పరమేశ్వరుడు చేశాడు. నీళ్లు పోస్తే ఉడకాలని ఎవడు చేశాడు? ఈశ్వరుడు చేశాడు. అగ్నిని ఎవడిచ్చాడు? ఈశ్వరుడు ఇచ్చాడు. నీటిని ఎవరిచ్చారు? ఈశ్వరుడు ఇచ్చాడు. తినడానికి నోటిలో పళ్ళు ఎవరు పెట్టారు? ఈశ్వరుడు పెట్టాడు. రుచి తెలుసుకోవడానికి నాలుక ఎవరు పెట్టారు? ఈశ్వరుడు పెట్టాడు. ఈ కంఠంలోంచి జారి కడుపులోకి వెళ్ళిపోతే పప్పు, కూర, పులుసు, పచ్చడి, పులిహార, చక్కెర పొంగలి, పెరుగు అన్నీ కలిసిపోతాయి. కానీ ఇన్నీ కలిసిపోయిన పదార్థాన్ని లోపల ఎవరు పచనం చేస్తున్నారు? పరమేశ్వరుడు పచనం చేస్తున్నాడు, శక్తిగా మారుస్తున్నాడు. ఓ మనసా, ఆయన కదూ ఇవాళ ఈ కంచంలో అన్నం నీకు పెట్టినవాడు. నీ ఆకలి తీరడానికి ఆయన కదూ కారణం. ఆయనకు ఒక్కసారి నమస్కారం చేసి